తల్లైనా కడుపున పుట్టిన పిల్లలందరినీ ఒకటే తీరుగా చూసుకుంటది. కానీ సాది పెంచిన బిడ్డలు కడుపుకింత బుక్కడు బువ్వ పెట్టకున్నా అయ్యో నా కొడుకులు సల్లగా బతుకుతే చాలనుకుంటది. సావుదలకు కొడుకుల్ని కండ్ల నిండా చూసుకోవాలనుకుంటది. అట్లా ఓ 20 ఏండ్ల కింద ఇడిచిపెట్టిపోయిన కొడుకును చూడాలని ఓ తల్లి పడుతున్న తపన చెప్పే తరం లేదు. నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. కొడుక ఎక్కడున్నావో ఇప్పుడు ఒత్తట్టయినా సావుదాల కన్నా నమ్మకం చూసిపోనా కొడుక అని ఒక్కసారి చూసిపో కొడుక గింత పోయినా కానీ ఒక్కసారి నాకు అన్నం లోపడ్డా అన్నల్లా కలిసిన కొడుకును కన్నా తల్లి కోస ఇది. మావోయిస్టు దామోదర్ అన్నోళ్ళ అమ్మకి పెద్దవ్వ ఓ 20 ఏండ్ల కింద అన్నల్లకు పోయిండు. అప్పటి సంది ఇప్పటి వరకు వచ్చింది లేదాట, అవ్వను చూసింది లేదాట. నీ కన్న తల్లి నీకు యాది రావట్లేదా కొడక? ఓ పాది వచ్చిపో కొడక, కండ్లల్లా కనపడుతున్నావు. మంచాన పడ్డా సావుకు దగ్గరైనా అని ఆ ముసలి తల్లి కొడుకును పిలుచుకుంటా గోసెల్లో పోసుకుంది. మంచి నీళ్ళు ఎత్తే ఆ నీళ్ళు బాగా పోసి బిందె తోకుంటే ఇచ్చేది. ఇప్పుడే నీళ్ళు తాగుతాను నా కొడుకు. కొడుకులు కూరని పెట్టే మా అమ్మ మాట్లాడకపోతే మంచి నీళ్ళు తెస్తే నేను బిందె తాగలేదని మళ్ళీ బాగా రోజు బిందె తోకొస్తే గిట్లుంటది తల్లి పాయడం. కన్న కడుపు కదా, అందుకనే గంత పాయడం. మరి తేపకోపాలు ఇంటికి వస్తురాట, నీ కొడుకు వచ్చిండా అని అడుగుతురాట పోలీసు వాళ్ళు కూడా. అలా నీ కొడుకు వచ్చిండా? పైసలు డబ్బులు ఇచ్చినా వేసేయాను. ఓ 20 ఏండ్ల కింద అడవిలకు పోయిండు దామోదర్ అన్న. ఆన్నే ఒక ఆమెని లగ్గం చేసుకుంటాడ కూడా. అప్పటి సంది ఇప్పటి వరకు ఉద్యమంలోనే ఉన్నాడు. అసలు పేరు బడే చొక్కారావు. ఊళ్ళకి వచ్చింది లేదు, అమ్మ నాయనల్ని చూసింది లేదు. ఇక ఇప్పుడు ఆపరేషన్ కాకాల పేరుతోని అన్నల్ని లేకుండా చేస్తుండే కదా. ఆగో అట్టి ఇప్పుడు లొంగిపోదామని చూస్తుండనేటి గుసగుసలు కూడా గట్టినే వినపడుతున్నాయి ములుగు జిల్లాల. కానీ అవ్వకోసే చిన్నగా లేదబ్బా. బల్లెకు పోయిన కొడుకు గడియసేపు ఆలస్యంగా ఇంటికోసనే తల్లడిల్తుంది తల్లి పానం. అటువంటిది ఓ 20 ఏండ్ల సంది కొడుకు కండ్ల ముంగట కనపడకుంటే ఆ తల్లి కోసం ఎట్టుంటుందో మీరే అర్థం చేసుకోలేక.